కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు విడుదల చేయడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సమావేశాలు నిర్వహించడం ఎందుకంటూ ప్రశ్నించారు. పత్రికా సమావేశాలు పెట్టి పత్రాలు విడుదల చేస్తే సరిపోయేది కదా అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాలు విడుదల చేయడం వెనుక కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్దం చేయాలని కుట్ర దాగి ఉందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే బీఆర్ఎస్పై బట్టకాల్చి మేదేసే ప్రయత్నం చేస్తోందని నిప్పులు జరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఈ ఒక్కటి వచ్చే పరిస్థితి ఉండదని శ్రావణ్ లేఖలో వెల్లడించారు. కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక రాజకీయాలు కావచ్చు, వీటన్నిటిపైన నిరసనగా గౌరవనీయులైనటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ నేను రాస్తా ఉన్నాను. తెలంగాణ తద్వారా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక రాజకీయాలు కావచ్చు, వీటన్నిటిపైన నిరసనగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ నేను రాస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి ఈ దుశ్చర్య వల్ల, మీరు చేసినటువంటి చర్చల శ్వేతపత్రాల రద్దాంతం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అభివృద్ధికి సహాయకారిగా ఉంటుందో దయచేసి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీ వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయటం వల్ల మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బదనాం చేసినారనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు తెలంగాణ పూర్తిగా కూడా ఆర్థికంగా అతలాకుతలమైందని చెప్పని, చితికిపోయిందని చెప్పని, అప్పుల పాలైందని చెప్పడం వల్ల ఏ పారిశ్రామికవేత్త, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, ఎట్లా తెలంగాణకు వచ్చి ఒక బ్యాంక్రప్ట్ స్టేట్లో ఎట్లా పెట్టుబడులు పెడతారో దయచేసి మీరే సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ఎన్నికల సందర్భంలో ఈ మాటలన్నీ గతంలోనే చెప్పినారు, ప్రజలందరికీ తెలుసు. 6 కోట్ల అప్పులైందని చెప్పని ప్రతి సమావేశంలో మీరు కావచ్చు, మీ పెద్ద నాయకులు కావచ్చు, అందరూ కూడా చెప్పినారు. చెప్తేనే నమ్మి మీకు ఓట్లేసినారు, మీకు మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాగ్దానాలను, మీ హామీలను ఎట్లా అమలు చేస్తారో సమాధానం చెప్పకుండా, ప్రణాళికలు చేయకుండా కేవలం బురదజల్లే రాజకీయాల కోసం అసెంబ్లీ సమావేశాలను వాడుకోవటం మాత్రం తప్పనిసరిగా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినట్టే అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు 3వ చాప్టర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 3వ చాప్టర్లో మీరు ఇచ్చినటువంటి ఒక అంశాన్ని కనుక ఒకసారి చూసినట్టయితే దాంట్లో శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్లో ఉన్నటువంటి ఒక రీతిగానే ఉంది. ఆ 8th చాప్టర్ ఎంత దుర్మార్గమైనటువంటిదో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి ఒక 3rd చాప్టర్ కూడా అంతే దుర్మార్గమైనటువంటిది. మీరు చెప్పిన నిజాలైనట్టయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు? కేవలం ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులంతా కూడా కలిసికట్టుగా కూర్చొని ఆ 3వ చాప్టర్ రాసినట్టుగా ఉంది. మీరు చెప్పిందే నిజమైతే తెలంగాణ అంతా అప్పటికే తెలంగాణ రాకముందే అభివృద్ధి అయినట్టయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎందుకు తోడ్పడ్డారో దయచేసి సమాధానం చెప్పాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మొత్తం మీద ఈ దుశ్చర్య వల్ల ఇవాళ తెలంగాణను బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నారు. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ప్లీజ్ డూ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, డెవలప్మెంట్ ఓరియంటెడ్